కొంతమంది ఉంటారు, కష్టాలన్నీ మాకే, నా మొగుడు సతాయిస్తున్నాడు, మా అత్త సతాయిస్తుంది, పిల్లలు సతాయిస్తున్నారు, నాకు చాలా కష్టంగా ఉంది, నేను ఉద్యోగం చేయలేను, మానేస్తాను అని అందరికీ చెప్పుకుంటూ తిరుగుతుంటారు. కానీ ఆడ అసలు ఏ కష్టమూ ఉండదు. వాళ్ళు సింపతి కావాలని చెప్పేసి అట్లా అందరితో చెప్పుకుంటుంటారనమాట. ఆ సింపతి వస్తే ఏంటంటే వాళ్ళకి ఏదైనా పని చెప్పాలంటే కనుక ఉద్యోగి కానీ అయ్యో పాపం ఆల్రెడీ తను చాలా కష్టాల్లో ఉంది, మళ్ళీ నా పనులు చెప్పడం అవసరమా, మళ్ళీ ఇంకో పని చెప్పడం అవసరమా అని చెప్పేసి ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు అట్లా మైండ్ గేమ్ ఆడుతుంటారు. సో మీరు మీ చుట్టుపక్కల అట్లా ఎవరైనా చెప్తూ ఉంటే కనుక నమ్మి మోసపోకండి. వాళ్ళు మన మైండ్తో గేమ్ ఆడుతూ ఉంటారు, మనల్ని బాధ పెడతారు, వాళ్ళేమో హ్యాపీగా ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు మనసులోనే దాచుకుంటారు కానీ బయటకు చెప్పారు. అట్లాంటి వాళ్ళని చూసి వాళ్ళకేం కష్టాలు లేవు, కష్టాలు చెప్పుకున్న వాళ్ళకే కష్టాలు ఉన్నాయి, కష్టాలు చెప్పుకోని వాళ్ళకి కష్టాలు లేవని చెప్పేసి ఎవరు అనుకోకండి. అది చాలా తప్పు.